పుల్లెను ఒక గాడిద గొడవ పడతా ఉన్నాయి అంట. అయితే ఇది పులి అంటది నేను చెప్పింది కరెక్ట్ అంటది, గాడిద అంటది కాదు నేను చెప్పింది కరెక్ట్ అంటది. సరే మన ఇద్దరి యొక్క సంగతి మనం తీర్చుకోలేము, సింహం దగ్గరికి వెళ్దాం, సింహమే అడవికి రాజు కాబట్టి న్యాయం చెప్పిద్దని చెప్పేసి అని సింహం కాడికి వెళ్తే సింహం కూర్చుందంట. కూర్చున్నాక పులి చెప్పిన మాట్లాడిందంట, గాడిద చెప్పిన మాట్లాడిందంట. ఈయనేసేసి గాడిద నువ్వు చెప్పింది కరెక్ట్ పొమ్మని చెప్పిందంట. పులి ఆశ్చర్యపోయింది, ఏందండి సింహం గారు నువ్వు భలే ఓడిలాగా ఉన్నావు, ఒకసారి మీరు ఆలోచించండి, గాడిద చెప్పింది కరెక్టా సింహం నేను చెప్పింది కరెక్టా అన్నానంట. అప్పుడు సింహం అందంట, పులి నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, కానీ నువ్వు చెప్పింది కరెక్ట్ కన్నా నేను గాడిద అంటే అది ఒప్పుకోదు. గాడిదలతో నేను గడపను, గాడిదలతో నా సమయం నేను గడపను, అవసరమైతే నీతో గడుపుతాను, నేను గాడిదలతో నేను గడపను. అదే బుద్ధిహీనంతో మనకెందుకండి, గాడిదలతో నేను గడపను. సింహం అంటుంది గాడిదలతో నేను గడపను. కొంతమంది కంచెర్ గాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళతో గడుపుతూ ఉంటారు, ఎంత నష్టపోతూ ఉంటాం మనం. కొంతమంది గాడిద స్వభావం కలిగిన వారితో గడుపుతూ ఉంటారు. మీరు సింహాలు, నీతిమంతులు ఎలా ఉంటారంట చెప్పాలి, సింహాల్లాగా ఉంటారు. నీతిమంతులు అంటే ఎవరు? రక్షించబడ్డ వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు. రోమపత్రిక 5వ అధ్యాయం రాసి ఉంటుంది, మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డామని రాసి ఉంటుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డ మనము సింహాలు లాంటి వాళ్ళం. ఈ సింహాలు గాడిదలతో గడపవు, వాగ్వాదం చేయవు, అనవసరం సమయాన్ని వేస్ట్ చేసుకోవు. అవసరమైతే సింహం అంటది నేను పులితో అయినా గడుపుతాను కానీ గాడిదతో కలపనంటది. పులితో అయితే గడుపుతాను కానీ గాడిదతో గడపను. నేను చెప్తున్న మాట ఏం చేస్తా, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు ఎవరితో గడుపుతున్నావు, నువ్వు గడిపే సమయం చాలా ప్రాముఖ్యం. అందుకని పక్కింటితో గడపొద్దా అని మీరు అడిగేందుకు, పక్కింటితో గడపొద్దని నేను చెప్పట్లా. ప్రార్థనకు రాని వాళ్ళతో గడపొద్దా అంటే ప్రార్థనకు రాని వాళ్ళతో గడపొద్దని నేను చెప్పట్లా. ఎందుకంటే మనం కొట్టుకు వెళ్ళాం అనుకోండి, కొట్లు అందరూ రక్షించబడ్డ వాళ్ళు ఉండొచ్చు, రక్షించబడిన వాళ్ళు ఉండకపోవచ్చు. హోటల్కి వెళ్తే వారు మారుమనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు, మారుమనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు, మనకు అనవసరం. కానీ నీ గురి అంతా, నీ ఆలోచన అంతా, నీ ఊహ అంతా, నీ తలంపు అంతా ఒకటై ఉండాలి. ఏం చేసా? దేవునితో గడపాలి. దేవుడు 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 ఎటు పోయినా దేవుడే.